హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వంకాయలు 1/2 కేజీ. వీటికి కావాల్సినవండి: వంకాయ సైజు చింతపండు అండి. స్టవ్ వెలిగించుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూను మిరియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మాడిపోతాయి. అలాగే ఒక 6 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక అరచెక్క కొబ్బరి, వీటన్నిటిని కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడనిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఒక 6-7 వెల్లిపాయలు, ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి నేను 10 వరకు తీసుకున్నానండి. వీటన్నిటిని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిని అంతటిని ఒక ప్లేట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి, అదంతా ప్లేట్లో వేసుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/2 కేజీ కదండి, అందుకే 2 స్పూన్లు. రుచికి సరిపడా ఉప్పు అండి. ఇది చిన్న స్పూన్ అండి ఇది, అందుకే 2 స్పూన్లు వేసుకుంటున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే అంత మసాలా అంతా పట్టడానికి టేస్ట్ బాగుంటుంది కదండి. ఆయిల్ వేసుకుంటే మసాలా అంతా ఈవెన్గా బాగుంటుంది, ఆ వంకాయలకు కూడా పడుతుంది అన్నమాట. అంతా కలుపుకోవాలండి. మొత్తం మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ. తర్వాత వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. 4 ముక్కలుగా చేసుకోవాలండి. మొత్తం కట్ చేయొద్దు, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక వంకాయలకి మనము మసాలా రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తము ఇలా వంకాయల్లో నింపుకోవాలండి. అలా నింపుకోవాలి, పూర్తిగా నింపుకోవాలి. పూర్తిగా నింపుకున్న వంకాయల్ని మొత్తం అలాగే అన్నిటిని నింపుకున్న తర్వాత వీటన్నిటిని స్టీమర్లో ఉడికించుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే కడాయిలో ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఉడికించుకోండి. ఎందుకంటే ఆయిల్లో ఉడికించుకోవాలంటే చాలా టైం పడుతుంది. కొద్దిగా ఉడుకుతాయి, కొద్దిగా ఉడకవు. ఇలాగైతే అన్నీ ఈవెన్గా ఉడికిపోతాయండి. ఫస్ట్కి వచ్చేసేపటికి ఒక 5 మినిట్స్ పెడితే ఉడకలేదు, ఇంకొంచెం సేపు పెడదామండి మనం. చూడండి, ఉడకలేదు, ఇంకొక 5 మినిట్స్ పెడదాము. చూడండి, ఉడికిపోయాయి. ఇంతకుముందు మనము స్పూన్ పెడితే ఇట్లా గట్టిగా దిగింది, ఇప్పుడు చూడండి మెత్తగా అయిపోయాయి. అలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దించి పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత జీలకర్ర ఆవాలండి కొద్దిగా. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. నేను అది చూపించడము మిస్ అయినట్టుంది. ఓకే, అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిలో ఆయిల్లో వేసుకోవాలండి. ఇవి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. చూడండి, బాగా వేగిన తర్వాత కొద్దిగా ఎరుపు రంగు వస్తాయి కదా, అలా వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కాడలు వేసానండి. తర్వాత పైన వేసుకోవడానికి కొత్తిమీర పైది వేరే ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోండి లైట్గా, ఎందుకంటే అందులో వేసుకున్నాము, బట్ ఇందులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది.
కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మన మసాలా అందులో పెట్టాక మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అంతా ఇది ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలండి. అలాగే చింతపండు ఉంది కదండి, అది నానబెట్టింది కూడా గుజ్జు తీసి ఇందులో పోసుకోవాలి. ఇది స్కిప్ అయినట్టుందండి, ఇందులో వీడియోలో రాలేదు. చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఉడికించిన వంకాయలు ఉన్నాయి కదా, ఉడికించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, గుత్తి వంకాయలు, అన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ పెడితే అలా ఉడికిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదిగోండి దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.